హాయ్ అండి సతీష్. ప్రోమో చూసాం, 2 గొడవలు అయితే ఉన్నాయి. దీని గురించి ఇప్పటికే చాలా రచ్చ నడుస్తూ ఉంది. నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన తర్వాత కూడా లైవ్లో చెప్పా. లైవ్ అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అని. ఇక్కడ రీతు చౌదరి పేరు తీసినందుకు ఈవిడ ఫైర్ అవుతూ ఉంది, అక్కడ కళ్యాణ్ పేరు తీయకుండానే ఫైర్ అవుతూ ఉన్నాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ గొడవల పంచాయతీల్లో మెయిన్ పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అయ్యాడు భరణి అనేది కూడా మాట్లాడుకుందాం. రీతు చౌదరి చేసింది గేమా, ఏమంటారు ఫౌలా, సంజనాథ్ ఫెయిల్యూరా చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఇంతకుముందు అప్డేట్స్ వచ్చేటప్పుడు ఇది అప్డేట్స్ మాత్రమే. మనం ఎపిసోడ్ చూసాక, లైవ్ చూసాక అప్పుడు ఎవరిది ఎంత తప్పు ఉంది, ఒప్పు ఉంది, ఎవరికి అన్యాయం జరిగింది క్లారిటీ వస్తుందని చెప్పే కదా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ జరిగింది ఏంటి, ఫస్ట్ రీతు చౌదరి భరణి గొడవ గురించి మాట్లాడదాం. వాస్తవానికి ఏంటి, అక్కడ రెక్టాంగిల్ కాదు, ట్రయాంగిల్ కాదు, ఇది రెక్టాంగిల్ అని భరణి అయితే అబ్జెక్షన్ వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇక్కడ సంజన కూడా చూసుకొని ఉండాల్సింది. ఇప్పుడు బిగ్ బాస్ టీం ట్రయాంగిల్స్ పెట్టిన వాళ్ళు, సర్కిల్స్ పెట్టిన వాళ్ళు, స్క్వేర్స్ పెట్టిన వాళ్ళు, ఏది ట్రయాంగిల్ ఏది కాదు, ఎందుకు ఆ వంపు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినట్టు ఎందుకు పెడతారు, ఆ కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని క్రియేట్ చేస్తారు. అట్లా వాళ్ళు పెట్టిన వాళ్ళు క్లియర్గా ఫెయిర్గా ట్రయాంగిల్ ఎట్లా పెట్టగలరు కదా, కానీ కావాలని వాంటెడ్లీ ఇలాంటి కన్ఫ్యూజ్ ఉండాలని అలాంటి సీన్స్ అని క్రియేట్ చేస్తారు. లేకపోతే కిక్కే ఉంటుంది, మజే ఉంటుంది, ఆ కన్ఫ్యూజ్ చేయాలని. అయితే ఫస్ట్ వన్ ఏంటి, బర్నీకి ఇది పాయింట్, ఇది ఫైండ్ అవుట్ చేసింది కూడా ఫస్ట్ తనూజ. అది రెడ్ ఫస్ట్ దావిడ ఇప్పుడు ప్రోమోలో చూపిస్తుంది చూడండి. ఇది ట్రయాంగిల్ కాదు కదా అని అబ్జెక్షన్, కానీ అది ట్రయాంగిలే నో డౌట్. ట్రయాంగిల్ అంటేనే 6 రకాలు ఉంటాయి, బట్ ఇది ఏంటంటే ఒకే 60-60-60 అట్లా 3 కోణాలు కాకుండా కొద్దిగా ఒకటి కిందది పెద్దది ఉండొచ్చు, సైడ్ ఉండొచ్చు, అట్లా ఇట్లా రకరకాల మొత్తానికి ట్రై అంటే 3 భుజాలు ఉండాలి. అది ఓకే, తనూజ పట్టుకొని చూపిస్తున్నది అది ట్రయాంగిల్ ఓకే, అక్కడ రీతు చౌదరిని తప్పు పట్టక్కర్లా. ఇక భరణి అబ్జెక్షన్ చేస్తానమాట, రెక్టాంగిల్ అని చెబుతున్నాడు కదా, 4 భుజాలు ఉన్నాయి, 3 ఎక్కడ ఉన్నాయి, కావాలని కన్సిడర్ చేశారని మాదిరిగా సంజన గురించి అయితే చెబుతా ఉన్నాడు. ఫస్ట్ సంజన గురించి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చేద్దాం. సంజన ఏంటంటే అంతకు ముందు కూడా టాస్క్ ముందు కూడా అందరూ రీతు చౌదరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది. సుమనన్నతో కూడా చెప్పింది, సుమనన్న ఎక్కువగా రీతుగా సపోర్ట్ చేస్తున్నారు, నేను భరణి అన్న కోసం సపోర్ట్ చేస్తాను అని నేను చెప్పాను, ఆవిడ చెప్పింది, అది జరిగింది. అలాంటప్పుడు నేను భరణికి ఎందుకు అన్యాయం చేస్తాను, నాకేం వస్తుందని చెప్పి కావాలని చేయలేదు, కానీ పొరపాటు జరిగిపోయి పొరపాటు మిస్టేక్ అది. ఇప్పుడు అన్యాయం జరిగింది భరణికే కదా, ఆవిడ తొందరపాటే అది. ఒక రకంగా చూసుకొని ఆగి ట్రయాంగిల్స్ ఆ చిన్న వంపే చూసుకుని ఉంటుంటే పంచాయతీ లేకపోయా, గొడవ లేకపోయి ఉండేది. సంజన చేసిన పొరపాటు ఏంటంటే అది ఆవిడ భరణిని ఓడించాలి, అన్యాయం చేయాలి, మోసం చేయాలని కాదు, ఆవిడికి అతనికి సపోర్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నా సరే క్లియర్గా అక్కడ జరిగింది ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ వల్ల, సరిగా చూసుకోకపోవడం వల్ల, రిజల్ట్ అనౌన్స్ చేసేయడం వల్ల భరణికి అన్యాయం జరిగింది. లేదంటే అతనికి ఇప్పుడే కాదు చాలాసార్లు జరిగింది. ఇది సంజన గురించి. అట్లా మిగతా కంటెస్టెంట్లు కూడా ఓవరాల్ ప్రాసెస్లో ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే ఇంకోటి ఏంటి, అక్కడ భరణి అది చూపిస్తున్నది అయితే అది అబ్జెక్షనే, కానీ దాని గురించి కూడా ఆయన పెద్దగా లైట్ తీసుకున్నాడు. పైగా తనూజ కూడా లాస్ట్లో వచ్చి ఒక మాట చెప్పింది, నాన్న మీరు అసలు టెన్షన్ అయిపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు, టెన్షన్ వల్లే మీకు రింగ్ విసరడానికి కూడా ఇది అయిపోయారు. బట్ రీతు ఎట్లా అంటే రకరకాలుగా ఆడుతుంది గేమ్, ఆ బ్లూ డ్రమ్లో కూడా దాచేసింది ఆ స్క్వేర్లు సర్కిల్స్, అంటే అది తప్పు కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి తెచ్చుకోవాలి అనేటప్పుడు అది స్మార్ట్ గేమే, అది స్ట్రాటజీయే, అది తప్పు కాదు. ఓకే, 3 అంశాలు అయినాయి. ఇక 4వది ఏమంటే రింగ్ దాయడం అనేది భరణి ట్రిగ్గర్ అయ్యింది. అక్కడ కూడా సంచాలకురాలు ఒక రకంగా యాక్టివ్గానే రియాక్ట్ అయ్యింది. అక్కడ ఉన్న స్టాండ్కి విసిరిన 2 రింగులు ఒక రింగ్ తెచ్చేసారి ఇది వెయ్యండి అంటే ఆయన విసరడానికి కూడా రెడీ అయ్యాడు, విసిరేసాడు, అది అంతా అయిపోయాయి. కాకపోతే ఇక్కడ రింగు ఎవరివిడ రీతు చౌదరి దాచేయడం వల్ల, అది కూడా తనూజ చెప్పడం వల్ల, ఇట్లా లోపల పెట్టేసింది షర్ట్ లోపల అని చెప్పడం వల్ల అక్కడ బాగా ట్రిగ్గర్ అయిపోయి ఏంటిది అసలు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఎక్కడుంది, ఎట్లాగా ఆడతారా, ఇది అసలు స్పోర్టింగ్ స్పిరిటేనా, ఇది కాదు కదా, ఇంత దారుణంగా ఆడతారు, ఇంత దారుణంగా మోసం చేస్తారు, ఎట్లా అన్యాయం చేస్తారా, ఇది ఆడే విధానమా అని అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు, ఫైర్ అయ్యాడు. అది ఖచ్చితంగా రీతు చౌదరి తప్పు. ఇక్కడ వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే లాస్ట్లో డిస్కషన్ కూడా చేస్తారు. సరే ఫస్ట్ ఇక్కడ ఈ అమ్మాయి రియాక్షన్ కూడా చెప్పేద్దాం. ఏమంటా ఉంది, నా పేరు ఎందుకు తీశారు, మరి నీతోనే కదా మాడాడు, టాస్క్ ఆడింది నీతోనే, నువ్వే అతను ఓడించావు, నీ చేతిలో ఓడిపోయాడు. సో ఆ ఓటమి అనేది ఫెయిర్గా ఉండుంటే అతను కూడా యాక్సెప్ట్ చేసాడు. అందుకే వచ్చి హార్ట్ఫుల్గా వెల్ డన్ రీతు అని చెప్పేసి హగ్ ఇచ్చి అప్రిషియేషన్ కూడా ఫస్ట్ అతనే తీసుకొని వచ్చి చెప్పాడు, చాలా వేగంగా చెప్పాడు. బయట నుండి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకంటే నీ చేతిలో ఓడిపోయిన బాధను కూడా పక్కన పెట్టి అవునా కంప్లీట్ చేస్తావా, వెరీ గుడ్, వెల్ డన్ అని చెప్పేసి ఆయనే అప్రిషియేట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ హైపర్ అది ఒక మాట అన్నాడు గుర్తుందా, ఈ అమ్మాయికి వచ్చేసి మనం ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, మనం గెలిస్తే మన గెలుపుని అందరూ ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలని. ఇక్కడ 2 జరగలే. ఏడిస్తే కన్నీళ్ళు రాలా, అట్లాగే ఆవిడ గెలుపుని ఎవరు ఒప్పుకోరు. ఎట్లా ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పుకుంటారు, ఆ గెలుపు కాదు. ఎందుకు ఈ మాట అన్నానంటే నేను
ఇక్కడ ఈ అమ్మాయి అమాయకంగా నా పేరు ఎందుకు మరి నీ పేరు తీపితే ఎవరు తీస్తారు, నీతోనే కదా ఆడింది ఆయన, అందులో తప్పేముంది. పైగా ఒకరు గెలిస్తే తట్టుకోలేరు, హ్యాపీగా ఉంటే చూడలేరు, బాధపడిపోతారు, రచ్చ చేస్తారు, చండాలని చేసేస్తారు అని విసవిస వెళ్ళిపోయింది, కాసేపు ఏడ్చేసింది. కానీ మరి ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన అడగడంలో తప్పే ఉంది. ఇప్పుడు నీకు ఆ రోజు సుమన్ శెట్టి నువ్వు ఆడేటప్పుడు ఎంత గోల పెట్టో ఏంటి అంత సుమన్ శెట్టికే సపోర్టా. ఆ లాస్ట్లో ఒకటి తనూజ చెప్పింది, ఆయన ఎక్కేసిన తర్వాత హౌస్ అందరూ ఉండేటప్పుడు నువ్వు అందరితో ఫైట్ చేసావు కదా, అరిచావు కదా, ఏం నాకు అన్యాయం చేసేస్తారా, తొక్కేస్తారా, నన్ను ఎవరెవరా, నాకు హౌస్ అంతా ఎవరు సపోర్ట్ చేయరు, అంతా సుమన్కే సపోర్టా. ఇప్పుడు బాధపడిందా లేదా, తనకు అక్కడ అబ్జెక్షన్ వ్యక్తం చేసిందా లేదా. ఇప్పుడు ఆయన పెయిన్ అయింది కదా, నీది కాదు కదా, ఆయన చెప్పుకోవడంలో తప్పేంటి. ఇది ఎలా జరిగింది, ఇది ట్రయాంగిల్. పైగా భరణి ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటి, ఫస్ట్ నుంచి హౌస్లో సంచాలకులకి ఎవరు ఉన్నా సరే నేను రెస్పెక్ట్ ఇస్తా ఉన్నా, ఇప్పుడు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను, సైలెంట్గా ఆయన డెసిషన్కి ఎవరైతే సంచాలకులు ఉంటారో వాళ్ళ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఇక్కడి నుంచి పోతా. కానీ చెప్పుకోవాలి కదా ఆయన, అది చేస్తూ ఉంటే తప్పే ఉంది అక్కడ. ఈ అమ్మాయి ఏమో బాధపడితే ఏమైతే గెలిస్తే తట్టుకోలేరు, హ్యాపీగా ఉంటే చూడలేరు, డైలాగులన్నీ చెబుతూ ఉంది. కానీ ఆవిడ చేసిన పొరపాటు ఏమంటే, ఇప్పుడు రెక్టాంగిల్స్ గురించి రెడ్దో ఒకటి ఆ పర్పుల్ దాటి బర్ని పట్టుకొని చూపించిందో రాండ్ చెప్పి ఆవిడ ఆడేటప్పుడు పెట్టింది. ఇక 4వ రింగ్ ఎప్పుడు దాచిందంటే, అది దాచింది మనకి లైవ్లో చూపించాలి, మొత్తం దాయడం అయితే దాచింది, షర్ట్లో పెట్టేసింది. అక్కడ ఇమాన్యుయల్ చూశాడు, ఇమాన్యుయల్ ఏమంటున్నారు, ఆ రింగ్ ఎందుకు తీసావు, అవసరం నీకు అయిపోయిన తర్వాత తీసానని చెప్పింది. ఇమాన్యుయల్ కూడా ఏమనుకుంటున్నాడు, మొత్తం టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసిందేమో సరదాగా దాచుకుందా, ఏదో మెమరీ కోసం దాచుకుందా అనే యాంగిల్లో లైట్ తీసుకున్నాడు ఆయనకి అర్థం కాదు. డీమాన్ పవన్ కూడా తెంగరదానిలాగా అది ఎందుకు తీసి నేను ఎవడు తీయమండు, అవసరం అని కదా ఆయన అడిగితే ఆయన మీద ఫైర్ అయిపోతా ఉంది. ఎందుకంటే అక్కడ ఎందుకు తీసిందని కూడా ఇంపార్టెంట్. ఆవిడ ఏంటి, సంజన దగ్గర ఎప్పుడైతే భరణి అబ్జెక్షన్ వ్యక్తం చేశాడో, అయ్యి బాబోయ్ ఇది ట్రయాంగిల్ కాదంటే పక్కన పడేస్తే ఇంకొక ట్రయాంగిల్ తెచ్చి మనం అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకునే లోగా భరణి ఎక్కడ రింగ్ తెచ్చి వేసేస్తారంటే, సంజన ఇచ్చింది కదా ఆ రింగ్ విసిరిస్తే మనం బిస్కెట్ అయిపోతామని ఆ రింగ్ తెచ్చి దాచేసి ఈ ట్రయాంగిల్ వెతికింది. ఫైనల్గా ఆవిడ ఇంకో ట్రయాంగిల్ తెచ్చి కూడా పెట్టింది. అయితే భరణి కూడా ఇలా రింగ్ వేసేయడం వల్ల ఆ తర్వాత వచ్చి అదేంటి 3 రింగులు ఉండాలి కదా, 2 రింగులు ఎందుకు ఉన్నాయి, ఇంకో రింగ్ ఏమైందని మళ్ళీ ఈవిడ అమాయకంగా అడిగింది. మరి దీన్ని ఏమనాలి, ఈ యాటిట్యూడ్ని, ఈ ఆడే విధానాన్ని, మహానటి అనరా. ఈవిడే రింగ్ దాచేసి 2 రింగులు ఎందుకు ఉన్నాయి, 3వ రింగ్ ఏది అంటే భరణి వేయకూడదు అంటే సంజన అక్కడ స్మార్ట్గా ట్రై చేసింది. సర్లే ఆల్రెడీ 2 వేసాక దిగో మళ్ళీ ఆ రెండింటిలో ఒక రింగ్ తెచ్చి ఇగో భరణి గారు వేసి ఏంటంటే ఆయన వేసేసాడు. సో కంప్లీట్ చేశాడు. అప్పుడు మళ్ళీ రీతి వచ్చి అది జరగకూడదనే, భరణికి ఆ రింగ్ 3వ రింగ్ దొరకకూడదనే ఆవిడ దాచేసింది. ఈలోకి తను ఒక ట్రయాంగిల్ వెతికి పెట్టుకొని అక్కడ పెట్టుకుంది. ఈలోకి భరణికి కూడా సంజన ఇవ్వడం వల్ల అతను వేసేసాడు. దాంతో మళ్ళీ ఈవిడ దాన్ని తప్పు అని లెక్క సంజన గారు ఎట్లా ఇస్తారో, అసలు రింగ్ ఏది అని అడిగితే మరి అక్కడ చూసిన వాళ్ళందరూ పిచ్చోలా అమాయకులా, కళ్ళు కనిపిస్తానే కదా వాళ్ళందరికీ, వాళ్ళు చూసి అక్కడ తనూజ కూడా లేదు నాన్న ఈ రీతిగా ఫస్ట్ ఆ రింగ్ దాచేసిందని ఆ అమ్మాయి కూడా చెప్పింది. తనూజ కూడా కరెక్ట్గా స్టాండ్ తీసుకుంది. ఇక్కడ భరణి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తనూజ నా కోసం స్టాండ్ తీసుకుని ఫైట్ చేసింది, నిజంగా చాలా హ్యాపీ, నైట్ కూడా మాట్లాడింది, అంతా చెప్పింది. అయితే డీమాన్ కూడా నువ్వు ఎందుకు రింగ్ తీసావు, నీకేం అవసరం అని అంటే, అది కాదురా నేను మామూలుగా తీసి అయినా నేను చూసుకుంటాను, నీకెందుకంటే అరే తెక్కలదానా నీకే వీకెండ్లో బాధీగలరు, కోటింగ్ అయిపోద్ది, నెగిటివ్ అయిపోద్ది, ఎందుకు తీసావు అంటే ఊరికే ఎందుకు తీస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆవిడ ఏమంటుంది రీతు, మనం గమనించాల్సింది ఈరోజు ఎపిసోడ్లో మనం క్లారిటీ చూడాల్సింది ఏంటంటే, నేను అంతా అయిపోయిన తర్వాత టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసి దాచుకున్నాను అని చెబుతా ఉంది. అప్పుడే దాచిందా, లేకపోతే 2 రింగులు వేసిన తర్వాత 3వ రింగ్ అతను వేయకూడదని చెప్పి దాచేసి ట్రయాంగిల్ కోసం వెతుక్కొని తెచ్చిపెట్టుకున్నదా అనేది ఒక క్లారిటీ రావాలి. నా అంచనా ప్రకారం ఇది అంచనా చెబుతాను, ఇది మనకు చూపలా ఎప్పుడు దాచింది అనేది ఇంపార్టెంట్. భరణి 2 రింగులు వేసిన తర్వాత అమ్మో 3వ రింగ్ వేసేస్తాడు, ఇప్పుడు సంజన ఇచ్చేస్తుంది, ఈలోగా మనం రైట్ ట్రయాంగిల్ తెచ్చిపెట్టుకుని అప్పుడు దాచేస్తే ఖచ్చితంగా అది చాలా బ్లెండర్, అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనిపించుకోదు, అది చాలా తప్పు, అది ఫెయిర్ గేమ్ అనిపించుకోదు, ఖచ్చితంగా ఫౌలు, అది అసలు స్ట్రాటజీయే కాదు, అది రాంగ్. సంచాలక ప్రాపర్టీ దాచిస్తే ఎట్లా ఆడిస్తారండి, మెయిన్ సంచాలక ప్రాపర్టీ ముట్టుకోవాల్సిన అవసరం ఏంటి, ఆవిడ దాచేస్తే ఎట్లా, అది తప్పు కదా. అందుకే సంజన పోను అప్పటికే ఉన్న 2 రింగుల్లో ఒక రింగ్ తెచ్చి ఇచ్చింది, భరణి వేసాడు, అదంతా ఓకే. కానీ ఇప్పుడు చేసిన తప్పు అది కదా, సంచాలక రింగ్ ఎందుకు తీయాలి. సరే ట్రయాంగిల్ విషయం పక్కన పెడదాం, నువ్వు అక్కడ దాచుకున్నావు పక్కన పెడదాం, రింగు ముట్టాల్సిన అవసరం ఏంటి, తీసి దాచేయాల్సిన అవసరం ఏంటి నీకు, మళ్ళీ అమాయకంగా ఆ డీమోన్ మొదలుస్తూ ఉంది. కళ్యాణ్ కూడా అప్పుడు ఎందుకు తీసావు, ఇప్పుడు ఇమాన్యుయల్కి కళ్యాణ్కి అర్థం కాలేదనుకుంటే ఎందుకు తీసావు, టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకు తీసుకున్నావు, దాచుకున్నావు, తింగరదానిలాగా ఉన్నావే, అమాయకురాల్లాగా ఉన్నావు, అంత అమాయకురాలు కాదు, అతి తెలివితేటలు, చాలా తెలివితేటలు వాడింది ఇక్కడ. అది దాచేస్తే మనం పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ సినారియో సిచ్యువేషన్ అంతా చూసి నేను చెబుతా ఉన్నా, ఖచ్చితంగా మనం ఈ ఎపిసోడ్లో క్లారిటీ అది చూద్దాం, ఎప్పుడు తీసి దాచింది రింగు, అది కదా ఇంపార్టెంట్.
కావాలనే ఓహో ఇక్కడ ఇష్యూ వచ్చింది కాబట్టి ట్రయాంగిల్ది దీని మీద పంచాయతీ అవుతుంది, లొల్లు అయితే ఉంది, ఈలోగా భరణికి 3వ రింగ్ వస్తే వేసేస్తాడు, అప్పుడు మనం అవుట్ అయిపోతాం. ఈలోగా అతనికి టైం ఆ రింగ్ కోసం వెతుక్కునేలాగా మనం ట్రయాంగిల్ తెచ్చి పెట్టేద్దాం, ఆ తర్వాత రింగ్ చడి చప్పుడు లేకుండా అక్కడ పడేద్దాం. ఇట్లా ఎందుకంటే సంజన కూడా వచ్చి నువ్వు ఎప్పుడు తీసావమ్మా రింగు, ఎప్పుడు తీసావు, ఎక్కడ తీసావు, ఎట్లా తీసావు ఆవిడ అడుగుతుంది. ఆవిడది ఫెయిల్యూర్ ఉంది కావున వాంటెడ్లీ చేయలే, కన్ఫ్యూజ్ అయ్యింది, పొరపాటు అయినా ఇతనికి అన్యాయం జరిగింది. ఇది ఫస్ట్ పంచాయతీ. ఇక్కడైతే ఖచ్చితంగా రీతు రింగు ముట్టడం దాయడం అనేది తప్పు. ఇక ట్రయాంగిల్ గురించి కావచ్చు, మిగతా మీ ఒపీనియన్స్ ఏంటని కూడా పెట్టండి. సో ఇది ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, తనుజ చెప్పాం, నిఖిల్ ఏం పేరు అయినా కళ్యాణ్, డీమోను, ఇమాన్యుయల్ వాళ్ళందరూ కొంత కన్ఫ్యూజ్ ఉన్నారు. డీమోన్ కూడా క్లారిటీ ఉంది, తనుజ చెప్పింది, వీళ్ళందరూ హౌస్మేట్స్కి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. ఇక కళ్యాణ్ వర్సెస్ భరణి విషయంలో మరి భరణికి బాధ ఉంటుంది కదా, ప్రతిసారి అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది, ఎవరెవరు సైకిల్ చేసుకున్నారో షూ విషయంలో తప్పించేశారంటే అప్పుడు లొల్లు అయ్యింది, రచ్చ అయింది. కన్ఫెషన్ రూమ్లో కళ్యాణ్కి వీడియో కూడా చూపించి నాగార్జున అడిగారు ఏంటిదంటే ఇలా ఒక నవ్వు నవ్వాడే, మర్చిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, దమ్ము శ్రీజ కూడా చెప్పింది, డీమోన్కి చెప్పలేదంటే ఆ రోజు అయితే జరిగింది. ఇప్పుడు భరణికి ఎప్పుడు ఇదే రీతు చౌదరి సంచాలకు ఉండేటప్పుడు 2వ వారంలో టీషర్ట్లో పెయింట్ వేసేటప్పుడు ఒకసారి అన్యాయం జరిగింది, తప్పుకోవాల్సి వచ్చింది, ఓడిపోయాడు. అయితే నాకు ఏమంటే ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉండి, వాయిస్ ఉండి, ఫైర్ ఉండి, ఎగ్రెషన్ ఉండి భరణి ఈరోజు వచ్చిన ఈ ఫైర్ ఎగ్రెషన్ ఆ రోజే చూపించి ఉంటే ఇంక ఇన్నిసార్లు అన్యాయం చేయడానికి సాహసించేవాళ్ళు. గట్టి గుతికి ఆరేసేస్తాడు రా భయ్, ఇంకా కోపం వస్తే ఎత్తి పడేస్తాడు, అవతల పూల్లోకి ఇసిరి పాడేస్తాడని కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళేవారు. ఆయన ఆవు సాధు జంతువు అనే మాదిరిగా ఉండిపోవడం వల్ల ఇంకా అంతా కలిపి ఆటలాడుకోవడం మొదలుపెట్టారు. ఇన్నిసార్లు అన్యాయం జరిగింది, ఎందుకంటే అప్పుడు జరిగింది. ఆ తర్వాత నిన్న రంగులు పూసే క్యాన్వాస్లో కూడా ఓకే వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్తో వెళ్ళారు. అట్లాగే ఇప్పుడు బల్బ్ టాస్క్లో షూ హింట్ ఇచ్చారని చెప్పి ఆయన కూడా బాధపడుతున్నారు, అట్లా జరిగింది. ఇట్లా ఇంకొక సందర్భం ఏది, నిన్నంతా గుడిపొట్టనే అంతే ఆయన తెప్పించాలి, మనం ఫైనల్లో తేల్చుకోవాలి, ఇట్లాగే జరిగింది. సో మరి ఇక్కడ అడగడంలో తప్పే ఉంది. ఇప్పుడు కళ్యాణ్ పేరు ఎత్తకపోయినా ఆయన రియాక్ట్ అయ్యాడు, ట్రిగర్ అయ్యాడంటే అర్థం ఏంటి, మా కంట్రిబ్యూషన్ ఉంది, నాకు ఆల్రెడీ విషయంలో డ్యామేజ్ జరిగింది అనే విషయం దమ్ము సిరీజ్ చెప్పింది అనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నాడు. మరి దానికి వీకెండ్లో ఏమైనా కన్క్లూజన్ ఇస్తారు, ఇంక సీజన్ అయిపోయిన తర్వాత ఇంకెందులో బయటికి వెళ్ళి తేల్చుకోండి, మీరే వీడియోలు చూసుకుంటే వదిలేస్తారే కానీ మొత్తానికి భరణికైతే అన్యాయం జరుగుతూ ఉంది. ఇది ఇంకేమైనా డౌట్ ఉందా రీతు చౌదరికి సంబంధించి ఆ టాస్క్లో రింగు దాయడం రైటా? కాకపోతే ఆవిడ అమాయకంగా సమర్థించి నేను అంతా అయిపోయాక దాస్తే అంటే దాయకపోతుంది, అసలు దాయాల్సిన అవసరం ఏముంటుంది. నేనేమనుకుంటానంటే ఖచ్చితంగా 2వ రౌండ్ అప్పుడే తీసి దాచేసింది. అది ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తేనే, ఎందుకంటే గొడవంతా అక్కడే, పంచాయతీ అంతా అక్కడే, రచ్చంతా అక్కడే. భరణి కూడా సరేనండి నేను స్పోర్టివ్గా తీసుకుంటా, ఓకే ట్రయాంగిలా రెక్టాంగిలా పోనీ ఆడియన్స్కు చూపిస్తా, నేను ఫైట్ చేస్తా, ఆర్గ్యుమెంట్ చేస్తా, కానీ రింగ్ ఎందుకు దాయాలి? తనుజ కూడా అదే కదా చెప్పింది, నువ్వు అనవసరంగా ఇది అయిపోయినావు, కానీ ఆవిడ రకరకాల జిమ్మిక్లు మ్యాజిక్లు అన్నీ చేసిందంటే ఎట్లా గేమ్ ఆడుతుంది, మళ్ళీ వచ్చి నేను గెలిస్తే గెలవలేదంటారు, హ్యాపీగా ఉంటే చూడలేమంటారు, ఈ డైలాగులు సింక్ అవ్వరు, ఇది కుదరదు. సరే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీరు అంతా ఆసక్తిగా చూస్తుంది ఏంటంటే కళ్యాణ్ ఎట్లా టికెట్ ఫినాలే గెలిచాడు, అలాగే ఇమాన్యుయల్ ఎట్లా ఓడిపోయాడు, ఆ 2 టాస్క్ల గురించి అప్డేట్స్ కూడా ఫుల్ డీటెయిల్గా నెక్స్ట్ జర్నలిస్ట్ అతిశలు వీడియో అయిపోయిన వెంటనే అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మిస్ కాకండి.